హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎఫ్జెడ్ బైక్. ఇప్పుడు మనకి చూడొచ్చు, చెక్ ఇంజన్ లైట్ అయితే ఆన్ అయింది. మనమైతే స్టార్ట్ చేసాము, అయినా కూడా మనకి లైట్ అయితే పోవట్లేదు. ప్రాబ్లం అయితే ఉంది బైక్లో. ఇక్కడైతే మనము కనెక్షన్ పెట్టేసి చెక్ చేద్దాము, సెన్సార్ ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఆల్మోస్ట్ హోండా సర్క్యూట్ మనకి కనెక్షన్ అనేది అన్ని బైకులకి ఎక్కువ సరిపోతుంది. దీనికి కూడా మనకి హోండా కనెక్షన్ అయితే పెట్టాము. ఇప్పుడు చెక్ చేద్దాము. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేద్దాం. మనము ఒక 2-3 టైమ్స్ అలాగా ఎంటర్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము రీడ్ కోడ్స్ అనేది ప్రెస్ చేస్తే మనకి చూపిస్తుంది ప్రాబ్లము. కరెంట్ డిటిసి P1602 అనే ప్రాబ్లం అయితే కనిపించింది మనకి. ఇదైతే మైనర్ ప్రాబ్లమే, మేజర్ అయితే కాదు మనకి. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ వచ్చేసి చెక్ చేద్దాము. ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం ఉందని చూద్దాము. మనకి పెండింగ్ డిటిసి మీద చెక్ చేద్దాము ఒకసారి. దిస్ వెహికల్ నో ఫాల్ట్ అని చూపిస్తుంది. మనకి మైనర్ కాబట్టి చూపించదు, సెన్సార్ ప్రాబ్లం ఉంటే మనకి చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఎరేస్ కోడ్ అయితే చేద్దాము. ఎరేస్ కోడ్ ప్రెస్ చేసాము, ఎంటర్ చేసాము. ఓకే, క్లియర్ అయిపోయింది. మన బ్యాక్ వచ్చేసి ఇప్పుడైతే చెక్ చేద్దాం. మనము లైట్ అయితే పోయిందేమో, ఎర్రర్ కోడ్ అయితే పోయింది చూడవచ్చు. మనము మైనర్ ప్రాబ్లం కాబట్టి ఒకసారి కీస్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూద్దాము. బైక్ స్టార్ట్ చేద్దాము. ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ ప్రాబ్లం అవుతుంది. ఇది మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ప్రాబ్లం అయితే ఒకటి ఛార్జింగ్ అన్న పెట్టాలి, లేదంటే బ్యాటరీ అన్న చేంజ్ చేయాల్సి ఉంటుంది. బైక్ అయితే చాలా రోజులు